హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి, ఈరోజు అయితే బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. దీన్ని అయితే కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. బాహుబలి హ్యాండ్స్ అని చెప్పి అప్లోడ్ చేశాను కదా కటింగ్ వీడియో అయితే. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనకి పైపింగ్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి. సో చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత లుక్ అనేది ఎంత బాగుందో. హ్యాండ్స్ డిజైన్ అయితే ఇలా ఉందండి. సో ఇదైతే కింద బార్డర్ షేప్ అయితే ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్ కి లుక్ అయితే చాలా బాగుందండి. ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది. ఎక్కడ కూడా ఖర్చులు అనేవి అస్సలు బయటికి రావండి. మొత్తం నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్ కూడా చూడండి, అసలు బయటికి రాకుండా పోగులు అనేవి నీట్ గా, మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ దగ్గర ఖర్చు కూడా బయటికి రాకుండా ఎలా కుట్టుకోవాలో ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్ కూడా చూడండి, మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సైడ్ చూడండి, మనకి మెయిన్ డాట్ దగ్గర కూడా అస్సలు ఖర్చు అనేది బయటికి రాదండి. సో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. షోల్డర్ దగ్గర కానీ జారడం కానీ ముడతలు కానీ అస్సలు ఉండదు. సో ఎలా కుట్టుకోవాలి కటింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద లింక్ ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్ లో అయితే లింక్ కూడా ఇస్తాను కటింగ్ వీడియోది. ఓకేనా. హ్యాండ్స్ డిజైన్ అయితే ఇదనమాట. బాహుబలి హ్యాండ్స్. మనకి పైన పఫ్ వస్తుంది, కింద అయితే బార్డర్ షేప్ వస్తుందండి. సేమ్ కలర్ క్లాత్ కాబట్టి మీకైతే అంత డిఫరెంట్ అనేది తెలియకపోవచ్చు, కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ జాయింట్ అయితే వేసేసుకున్నానండి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం జాయింట్ అయితే వేసేసుకున్నాము. సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి చూడండి, ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత షోల్డర్ కి స్ట్రైట్ గా అనమాట. షోల్డర్ కరెక్ట్ గా పట్టుకొని కింద స్ట్రైట్ గా చూసుకొని ఇలాగ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కింద వైపు కూడా సేమ్, మనం పైన వైపు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో కింద వైపు కూడా సేమ్ అలాగే మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలండి. డాట్ వచ్చేసి ఒక 4.5 ఉండేలా చూసుకొని వేసుకోండి. ఓకేనా. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 44 సైజ్ అనమాట. ఓకేనా. పెద్ద సైజు బ్లౌజ్ విత్ బాహుబలి హ్యాండ్స్. ఓకేనా. ఇలా డాట్ అయితే వేసుకోవాలండి. డాట్ విడ్త్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా పట్టుకోండి. హైట్ వచ్చేసి 4.5 అనమాట డాట్. ఓకేనా. 2 సైడ్స్ డాట్స్ అనేవి వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా డాట్స్ వేసుకోవాలి అని చూపిస్తాను చూడండి. మనం ఫ్రంట్ సైడ్ పైపింగ్ అయితే వేసాం కదా, ఆ పైపింగ్ కోసము ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదిలేసుకోండి పైన వైపు. ఓకేనా. ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోండి. పైపింగ్ వేసాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని కరెక్ట్ గా మధ్యలోకి మలుచుకొని ఇలాగ డాట్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఇక్కడ టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఈ 2 టక్స్ కూడా కరెక్ట్ గా షేప్ అనేది కరెక్ట్ గా పట్టుకొని ఈ విధంగా స్ట్రేట్ గా డాట్ వేసుకోవాలన్నమాట. ఆ టక్స్ కి స్ట్రేట్ గా డాట్ వేసేసుకోవాలి. ఈ డాట్ కి స్ట్రేట్ గా ఇంకొక డాట్ అనమాట. మెయిన్ డాట్ కి స్ట్రేట్ గా ఇంకొక డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్స్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. సో ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పెద్ద సైజు బ్లౌజ్, హెవీ చెస్ట్. ఓకేనా. పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, మనకి ఇలా కిందికి జారినట్టుగా కాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఫిట్టింగ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో మీకు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇలా షేప్ బెల్ట్ తో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి డాట్స్ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. సో మనకి మెయిన్ డాట్ అనేది బయటికి రాకుండా చూడండి, ఇలాగ వెడల్పు అనమాట. మనం ఏదైతే ఇట్లా కోణం లాగా ఉంది కదా, దాన్ని ఇలా వెడల్పు చేసేసుకొని కుట్టేటప్పుడు దాన్ని కొంచెం వెడల్పు చేసుకొని కుట్టుకున్నామంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బయట అస్సలు కనిపించదండి. సో చాలా నీట్ గా వస్తుంది అనమాట. ఇలా కుట్టిన తర్వాత మిగతా క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఇంకొక లైనింగ్ పీస్ అయితే ఉంది కదా, దానికి జాయింట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్ట అనేది వేసేసుకోండి. వేసేసుకుంటే అది నీట్ గా వచ్చేస్తుంది. ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పైన వైపు మాత్రం మనకి నీట్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా లాగేసేయండి. ఇలా లాగిన తర్వాత చూడండి, ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి, పైనుంచి నీట్ గా వస్తుంది. సో ఇలా అనమాట. ఇలాగే ఇంకొక పీస్ ఉంది కదా, అంటే మనకి ఒక ఫ్రంట్ పార్ట్ 2 ఉంటాయి కదా, దాంట్లో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కజా పట్టి అయితే కుట్టుకోవాలండి. దానికోసము మనము బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ పీస్ వచ్చేసి అదైతే తీసుకోండి. సో అది 2 ఇంచెస్ విడత అనేది పెట్టి కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకోండి. ఎందుకంటే
డబల్ ఫోల్డ్ వేసి కట్ చేసాం కదా, సో బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు దాన్ని చూడండి 2 పీసెస్ తీసేసుకొని 1 పీస్ అయితే 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఆ 2 ఇంచెస్ క్లాత్ ని ఇలాగా ఉక్సు పట్టే వైపు, ఓకేనా, ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా, డాట్ దగ్గర చిన్నగా మలిచి కుట్టుకోండి. ఓకేనా, ఇలా కుట్టేసుకొని ఇక్కడ చివరి వరకు ఒక 1/2 ఇంచు ఖర్చుతోని ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత సైడ్ కి మనం కింద వైపుకి ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఎక్కువ ఉంచుకోవాలన్నమాట. ఉక్సు పట్టికైనా సరే, కాజా పట్టికైనా సరే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి. కిందికి ఎక్కువ ఉంచుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఓకేనా, ఇలాగ అనమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీదనే చూడండి, ఇప్పుడు ఏదైతే మనం ఉక్సు పట్టి కోసం కుట్టామో దాని మీదనే కుట్ట అనేది పడాలన్నమాట. అలా ఇంకొక కుట్టు వేసేసుకోండి. తర్వాత దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా చివరికి ఇంకొక కుట్టు వేసుకున్నారంటే మనకి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోతుంది. సో మీకు అర్థమైంది కదా. 2 ఇంచెస్ క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ వస్తుందండి, దాన్ని ఈ విధంగా ఉక్సు పట్టి లాగా కుట్టేసుకోండి. స్టిఫ్ గా ఉంటుంది, మనకి బాగుంటుందండి లుక్ కూడా. సో చూడండి ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఉక్సు పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కాజా పట్టి ఏదైతే మనం బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది తీసుకొని దాంట్లో ఈ 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సో కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అనమాట ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టడం వల్ల. సో స్టిఫ్ గా ఉంటుంది, మనం కాజాలు కుట్టినా సరే నీట్ గా వస్తుంది. బ్లౌజ్ ఎక్కడ కూడా అతుకులు కనపడకుండా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇలా 2 ఇంచెస్ క్లాత్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ కి చూడండి ఇక్కడ కాజా పట్టి అయితే కుడుతున్నాను అనమాట. ఒక 1/2 ఇంచు బయటికి పెట్టేశాను నేను, పట్టి కోసం అయితే పెట్టుకున్నది. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుతోని ఇలాగా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకొని దీన్ని మొత్తం ఈ విధంగా మలుచుకొని ఇలా కుట్ట అనేది వేసుకోండి. నేను కింద ఇంకా మీకు డీటెయిల్ గా కావాలి అంటే కింద లింక్ ఇస్తానండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలి అనేది కింద లింక్ అయితే ఇస్తాను చూడండి. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఉక్సు పట్టి కాజా పట్టి అయితే నీట్ గా అయితే వస్తుంది. సో ఇలా పెట్టిన తర్వాత దారాలు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. సో నెక్ అయితే ఇప్పుడే కొలుచుకోవాలండి. ఫ్రంట్ నెక్ అనేది ఒకవేళ రౌండ్ షేప్ రాకపోయినా మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాతనే ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఆది బ్లౌజ్ ఓకే బాగుంది అనుకుంటే కరెక్ట్ గా అదే పెట్టి చూసుకోండి, లేదంటే కొంచెం రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఒకవేళ మీరు కటింగ్ చేసేటప్పుడే కట్ చేస్తే సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీ చెక్కింగ్ అయితే చేసుకోవాలండి, కంపల్సరీ చెక్ చేయాలి. షోల్డర్స్ జాయింట్ వేసే ముందు నెక్కులు అనేవి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి. సో బిగినర్స్ అయితే మరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను కాజా పట్టి సైడ్ చెక్ చేశాను కదా, ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ కూడా కొంచెం రౌండ్ షేప్ అనేది తీస్తున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 2 షోల్డర్స్ కూడా జాయింట్ వేసేసుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా నేను జాయింట్ వేసేస్తున్నాను అనమాట. సో ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టేసుకున్న తర్వాత నెక్కులు అనేవి చెక్ చేసుకొని ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ వేసేసుకోండి. మెయిన్ క్లాత్లు 2 ఆపోజిట్ వచ్చేసాయి, మనకి లైనింగ్ క్లాత్ అనేది పైకి వచ్చేసింది. చూడండి, జాయింట్ వేసేటప్పుడు చూసి జాయింట్ వేసుకోండి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి 2 కూడా ఒకసారి నెక్కులు అనేవి చెక్ చేసుకొని జాయింట్ అయితే వేసుకోండి. సో ఇలా జాయింట్ వేసిన తర్వాత షోల్డర్స్ ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, మీరు చూస్తున్నారు కదా, షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా వచ్చింది కదా, అయ్యో ఎక్కువ ఏం చేయాలి అని ఏం కంగారు పడకండి. లైట్ గా ఇలాగా కట్ చేసేయండి, పర్లేదు, మరి ఇబ్బంది ఏమి ఉండదండి. అది చిన్నగా కట్ చేయడం వల్ల నీట్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. షోల్డర్స్ చిన్నగా ఉంటేనే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, మరీ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఇక్కడైతే చూడండి షోల్డర్స్ జాయింట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పైపింగ్ అనేది వేసేసుకోండి. పైపింగ్ వచ్చేసి 1 ఇంచ్ క్రాస్ గా 1 ఇంచ్ అయితే ఉండేలా చూసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోండి. దాన్ని ఒకవైపు మలిచి కుట్టేసుకొని ఇంకొక వైపు వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్ట అనేది వేసేసుకోండి. తర్వాత ఇలా కుట్టిన తర్వాత మొత్తం టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఎక్కడైతే రౌండ్ షేప్ తిరుగుతుందో అక్కడ టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి. కంపల్సరీ టక్స్ అనేది ఇవ్వాలండి. టక్స్ ఇస్తేనే
నీట్ గా రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది అనమాట. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడైతే మనం కుట్టామో సేమ్ అదే కుట్టు మీద ఇలా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం క్లాత్ ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చేలా పక్క నుంచే థ్రెడ్ మనం కుట్టిన కుట్టు మీదనే పెట్టుకొని మిగతా క్లాత్ అంతా లోపల వైపుకి పట్టేసుకొని కరెక్ట్ గా థ్రెడ్ పక్క నుంచే కుట్టు వచ్చామంటే పర్ఫెక్ట్ గా మనకి బ్లౌజ్ పైపింగ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఏ బ్లౌజ్ కైనా సరే, ఏ మోడల్ బ్లౌజ్ కైనా సరే ఇదే మెథడ్ కనుక మీరు వాడారంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఎంత నీట్ గా వస్తుందో ఫినిషింగ్ అనేది, చాలా బాగుంటుందండి లుక్ అయితే. సో మీరు కొంచెం మనీ ఎక్కువ తీసుకోవాలి, ఇంకా బొటెక్ స్టైల్ రావాలి అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకోవాలండి. సో అది కూడా ఎలా వేయాలి అనేది నేనైతే వీడియో అయితే చేస్తానండి. మనకి ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. ఇలాగా మొత్తం పైపింగ్ అయితే కుట్టేసిన తర్వాత చివరికి థ్రెడ్ ఎంత కావాలో అంతవరకు ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ అంతా ఇలా లోపల వైపుకి మలుచుకొని కుట్ట అనేది వేసేసుకోండి. సో చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. సో తర్వాత పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. హ్యాండ్స్ కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా నేను పఫ్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. పఫ్ పెట్టిన తర్వాత కింద సైడ్ బార్డర్ ఉంటుంది కదా, దాన్ని జాయింట్ వేసేసుకొని మనము హ్యాండ్ ఎలా ఉందో అలా వేసేసుకోవడమే. సో చూడండి పైపింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట, చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పైపింగ్. ఓకేనా. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది మొత్తం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను కటింగ్ వీడియో చూస్తే మీకు చెప్పాను కదా, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. లైనింగ్ అనేది జాయింట్ వేసిన తర్వాత ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది చూపిస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను సైడ్ కి లైనింగ్ అయితే జాయింట్ వేసేసానండి. 11 ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి 11 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 14.5 ఇంచులు అండి. అంటే వన్ సైడ్ పెట్టుకుంటే మనకి 7.5 ఇంచులు అయితే ఉంటుంది అనమాట. 7.5 ఇంచులు ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే పెట్టేసుకోండి. ఓకేనా. 2 ఇంచెస్ ఇలా ఖర్చు కోసం పెట్టేసుకొని తర్వాత ఈ మార్కింగ్స్ ని కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసేయండి. సో ఇంకో సైడ్ హ్యాండ్ కి ఇంకొక సైడ్ కూడా సేమ్ జాయింట్ వేసేసుకొని మనం ఒక సైడ్ కట్ చేసాం కాబట్టి హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకుంటే అది కరెక్ట్ గా సరిపోతుంది. తర్వాత ఇటు సైడ్ కూడా జాయింట్ అనేది వేసుకొని సేమ్ అటు సైడ్ ఎలా ఉందో దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే సేమ్ మనకు తెలిసిపోతుంది అనమాట. అలా కట్ చేసేసుకోండి. సో అలా కట్ చేసిన తర్వాత మనకి లైనింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి హ్యాండ్ కి మిడిల్ నుంచి 1.5 కి ఒక మార్కింగ్ అనమాట. 1.5 కి ఒక మార్కింగ్, ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్. ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్ గా సగానికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ కి ఇటు వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని నుంచి ఇటు సైడ్ 2 ఇంచెస్ మార్కింగ్ కి ఇటు సైడ్ 1.5 మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ రెండు మార్కింగ్స్ కలిపేసి కట్ చేశారంటే హ్యాండ్స్ లోత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. అస్సలు ముడతలు అనేవి రావన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ తీసుకోండి. సో ఇది కింద బార్డర్ ప్లేస్ అనమాట. మనకి ఒకవేళ పట్టు బ్లౌజులు అలా వచ్చాయంటే మనకి బార్డర్ వస్తుంది కాబట్టి ఇదైతే బార్డర్ ప్లేస్. ఓకేనా. పైన వైపు కుచ్చు అనేది ఎలా పెట్టుకోవాలంటే ఇదనమాట. కుచ్చు కోసం తీసుకున్న క్లాత్ అయితే ఇదండి. సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని కింద పైన టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇటువైపు నుంచి కుర్చీలు, అటువైపు నుంచి కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. సో మనం ఎక్కడి నుంచి అయితే బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసామో అంటే హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి ఎంత విడత అనేది తీసుకున్నామో అక్కడి నుంచి కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకోండి. ఒకే లెవెల్ వచ్చేలా కుర్చీలు అనేవి పెట్టుకోండి. అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుందని మీరు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే చూసారు కదా. సో చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, దగ్గరగా ఒకే లెవెల్ వచ్చేలా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. సో ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత పైన వైపు కూడా కుర్చీలు అనేవి పెట్టేసుకొని బార్డర్ అయితే ఉంది కదా, ఆ బార్డర్ అనేది కింద వైపు, సో ఇప్పుడు నేను కుర్చీలు పెడుతున్నాను కదా, కింద వైపు అటాచ్ చేసేసుకొని తర్వాత లైనింగ్ పెట్టుకొని లైనింగ్ ఎలా ఉందో అలా హ్యాండ్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. సో ఇలా జాయింట్ అనేది వేసిన తర్వాత లైనింగ్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని
జాయింట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ వీడియో అయితే మిస్ అయిందండి. సో నేను చేసింది మొత్తం ఈ హ్యాండ్ డిజైన్ చూపిద్దామనే వీడియో అయితే చేశాను. సో కొంచెం మిస్ అయిందండి. నేను ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే పెడతాను. క్లియర్‌గా చూడండి. నా బ్లౌజ్ మీదనే అయితే చూపిస్తానన్నమాట. సో ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ కింద పైపింగ్ వేసేసుకోండి. నీట్‌గా ఉంటుందండి పైపింగ్ వేసేసుకుంటే. సో చాలా బావుంటుందనమాట. ఇలా పైపింగ్ వేసేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. సో నేను చెప్పే దాంట్లోనే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో నేను నా బ్లౌజ్‌కి నేనే కుట్టుకొని మీకైతే క్లియర్‌గా అయితే చూపిస్తానండి. ఎలా కుట్టుకోవాలి అనేది. సెపరేట్‌గా హ్యాండ్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే పెడతాననమాట. బాహుబలి హ్యాండ్స్ ఇది. ఇలా పైన పఫ్ వచ్చేసి, కింద బార్డర్ వచ్చేసి లుక్ అయితే చాలా బావుంటుందండి. సేమ్ కలర్ క్లాత్ కాబట్టి మీకైతే లుక్ కూడా చాలా బాగుంది. దేని మీదకైనా వేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుందనమాట. సో ఇలా పైపింగ్ అయితే వేసేసుకుంటే మీకు కంప్లీట్ అయిపోతుందండి హ్యాండ్ అయితే. ఓకేనా. ఇక్కడ పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగేనండి. పైన వైపు క్లాత్ కుర్చీలనే పెట్టేసుకొని బార్డర్ అనేది అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ సేమ్ ఎలా ఉందో సేమ్ అలా జాయింట్ వేసేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. సో 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ మనం బాడీ పార్ట్ కి జాయింట్ వేసేసుకోవాలి. సో అదొచ్చేసి మనకి బాడీ పార్ట్ లో షోల్డర్స్ జాయింట్ వేసుకున్నాం కదా మనం. ఓకేనా. షోల్డర్ జాయింట్ వేసుకున్నాం కదా. ఈ షోల్డర్ జాయింట్ మీద హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ లో టక్స్ ఇచ్చుకున్నాం. ఆ టక్స్ అనేవి కంపల్సరీగా షోల్డర్ దగ్గర నుంచే కుట్టుకోవాలన్నమాట. చూడండి, షోల్డర్ జాయింట్ ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా, కరెక్ట్ గా పెట్టేసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది కుట్టడం స్టార్ట్ చేయాలి. అప్పుడే నీట్ గా ఉంటుందండి. సో మనకి ముడతలు అనేవి రావు అస్సలు. అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఒకవైపు కుట్టిన తర్వాత ఇంకొక వైపు స్టార్ట్ చేసి కుట్టుకోవాలి. సేమ్ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా. ఇలాగనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. సో పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకైతే చాలా టైం పట్టిందండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే తొందరగా అయిపోయేది. సో ఇది కూడా ఫాస్ట్ గానే అయిపోయింది. కాకపోతే మనకి లుక్ అనేది చాలా బాగుంటుందండి. సేమ్ కలర్ క్లాతే కదా, ఒకేలా కనిపిస్తుంది అనుకోకుండా మీరు వేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా కుట్టేసిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అంతే. షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ అనేది స్టార్ట్ చేసి అక్కడి నుంచి కుట్టుకోవాలి ఈ విధంగా. సో ఇలాగా కుట్టేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది కూడా చాలా సింపుల్ అండి. హ్యాండ్ లూజు, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు ఈ 3 కరెక్ట్‌గా మార్కింగ్ పెట్టేసుకోండి. మనం చెస్ట్ లూజ్ దగ్గర ఆల్రెడీ కట్ చేసేటప్పుడే టక్స్ ఇచ్చేసుకుంటాం కాబట్టి హ్యాండ్ లూజు, వేస్ట్ లూజు అనేది కరెక్ట్‌గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకి, చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ వరకి కరెక్ట్‌గా కుట్టు అనేది వేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ కుట్టిన తర్వాత కొంచెం దారాలు అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. అందుకోసం నేనైతే కట్ చేశాను. సో చూడండి, ఇలా కింద వైపు కూడా నేనైతే పైపింగ్ అయితే వేసేసాను. నడుము దగ్గర కూడా బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా పైపింగ్ అయితే వేసేసాను. సో ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఆది బ్లౌజ్ కూడా తీసుకొని సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా నడుము దగ్గర మార్కింగ్స్ అయితే పెడుతున్నానండి. ఉక్సు పట్టి వైపు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపు కాజా పట్టి అయితే ఇలా మార్కింగ్స్ అనేవి పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి టేప్ తోనమాట. మనకి షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. సో అందుకోసము 7.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్, ఓకేనా, చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలా మీకు అయితే కనిపించడం కోసం నేనైతే టక్స్ అనేవి మార్కింగ్ పెట్టాను. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ లూజ్ వరకు, ఇక్కడ నుంచి కింద వైపు వేస్ట్ లూజ్ దగ్గర ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్ గా పట్టుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోండి. సో చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే. సో ఇలా కుట్టిన తర్వాత మీకు సైడ్కి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసేసుకొని చివరికి లోపల వైపుకి మలిచి కుట్ట అనేది వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల అస్సలు క్లాత్ అనేది బయటికి రావు, దారాలు పోగులు అనేవి రాకుండా నీట్ గా వస్తుందన్నమాట. సో ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఎలా ఉందో చూడండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. ఇలా ఈ విధంగా లోపల వైపుకి మలుచుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. చివర్లో 2 సైడ్స్ కూడా సేమ్ అంతేనండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇదన్నమాట. సో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా నేను 2 సైడ్స్ అయితే సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకున్నానండి.
సో లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకేనా, ఇది ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.